చంద్రబాబు మళ్ళీ ఇదే తప్పు చేస్తాడా? ఒక తప్పు ఒకసారి చేస్తే తప్పు, మరి అదే తప్పు పదే పదే చేస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఆ తప్పు మళ్ళీ చేస్తాడా? ఆ తప్పేంటో, ఆ కహాని ఏంటో చూసేద్దాం రండి. మనిషన్నాక తప్పులు చేయడం సహజం. కాకపోతే ఆ తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్తే ఆల్ హ్యాపీస్. లేకపోతే సీన్ సితారాయి అంతా కంగాలిగా మారిపోతుంది. ఆ తప్పు పేరు శ్వేతపత్రం. మీకు మ్యాటర్ అర్థం కావాలి అంటే మనం ముందు 1994కి వెళ్ళాలి. అప్పుడు ఎన్టీఆర్ సీఎం, చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రి. అప్పుడు ఆయన విఫలమైన మద్య నిషేధాన్ని ఎత్తేస్తే ఎలా ఉంటుంది? ఖరీదైన బియ్యం కొని 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వాలా? ఉచిత విద్యుత్ వల్ల వచ్చే కరెంట్ కష్టాలేంటి అంటూ శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. తాను చేయబోయే సంస్కరణలు, వాటి వల్ల లాభ నష్టాలు ప్రజల ముందు పెట్టేసేదాన్నే శ్వేతపత్రం విడుదల చేయటం అంటారు. అది ఎంతవరకు వర్కౌట్ అయిందో మనకు తెలిసిందే. 2014లో చంద్రబాబు సీఎం 600 హామీలు ఇచ్చి సీటెక్కాడు. కానీ అవేవీ సరిగా నెరవేర్చకపోవడంతో ఓటర్లు షూటర్లా మారి గద్దె దించేశారు. జగన్ను గెలిపించారు. ఆ తర్వాత ఏమైంది? చంద్రన్న పథకాలు అమలు చేయక చితికిల పడ్డాడని, అందుకే ప్రజలు తనని సీఎం చేశారని ఫీల్ అయ్యారు జగనన్న. దాంతో అభివృద్ధికి, అమరావతికి తిలోదకాలు ఇచ్చేసి బటన్ నొక్కుతూ పథకాల పంపిణీ చేశాడు. నా బీసీలు, నా మైనారిటీలు అంటూ అప్పులు చేసి మరీ పథకాలు అమలు చేశాడు. పథకాల అమలు చేయడం కాదు, డెవలప్మెంట్ కూడా చేయాలి అని దుయ్యబట్టారు బాబు. సంపద సృష్టించాలి, లేకపోతే ఏపీ మరో శ్రీలంకలా, మరో సోమాలియాలా మారిపోతుంది అని స్పీచ్లు ఇచ్చారు. ఆ ఉపన్యాసాల హోరికి ఓటర్లు ఈసారి జగన్కి చెక్ పెట్టారు. బాబు అండ్ కోని పదవిలోకి తెచ్చారు. మరి ఈ నెక్స్ట్ జరగాల్సిందేంటి? జరుగుతున్నదేంటి? సీఎం పదవి చేతిలోకి రావడానికి బాబు జగన్ కంటే ఎక్కువ హామీలే ఇచ్చాడా? ఆయన హామీలు నెరవేరాలంటే కావాల్సింది ఎంత? సీట్ ఎక్కిన బాబు మళ్ళీ ఆ తప్పునే చేస్తున్నాడా? వైట్ పేపర్తో తనని తాను బ్లాక్గా మార్చుకుంటున్నాడా? ఎలక్షన్లో గెలవాలి అనే పట్టుదలతో జగనన్న ఇచ్చిన హామీలకు తగ్గేదేలే అనిపిస్తున్నట్టు బోలెడన్ని హామీలు ఇచ్చారు బాబు. ఇక సీఎం అయిన నెల రోజులకే ఆ పథకాల అమలుకు 10,000 కోట్లు అప్పు తెచ్చాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సంపద సృష్టించాలి అంటూ చెప్పిన మాటలు ఎక్కడో గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బాబు గారి సంపద సృష్టించే మాట దేవుడెరుగు. అసలే మూలిగేనక్కలా ఉన్న ఏపీని ఈ అప్పులతో ఏమి చేయబోతున్నారో అర్థం కావట్లేదు అని అప్పుడే విమర్శలు స్టార్ట్ అవుతున్నాయి. జీతభత్యాలకు 6,000 కోట్లు, పెన్షన్కు 2,600 కోట్లు, బడి పిల్లల కోసం 1,250 కోట్లు. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఆకాశమే హద్దులా అనిపిస్తోంది. ఇదంతా ఇలా ఉంటే బాబు మళ్ళీ శ్వేతపత్రం విడుదల చేశాడు. పోలవరాన్ని గత ప్రభుత్వం ఇలా చేసింది, అమరావతిని అలా చేసింది అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే ఇంత అవుతుంది అంటూ ప్రజల ముందు పెట్టి మళ్ళీ అదే తప్పు చేశాడు. బాబుకు అర్థం కానిది ఒకటే, గత ప్రభుత్వాలు అవి చెయ్యలేదు అన్నందుకే కదా ఆయనకు పట్టం కట్టింది. దానికి ఇంత ఖర్చు, దీనికి ఇంత ఖర్చు అని చెప్తే ప్రజలకు ఎందుకు ఎక్కుతుంది? అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు కదా. వాళ్లకు ఏదైనా కొత్త పథకం ఇస్తాను, అకౌంట్లలో ఇంత డబ్బు వేస్తాను అంటేనే అర్థమవుతుంది. ఇదే బాబు మిస్ అవుతున్నారు అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. సో బాబు గారు సంపద సృష్టించే పనిలో ఫుల్గా ఇన్వాల్వ్ అవ్వాలని, వైట్ పేపర్ల రిలీజులు ఆపేసి తన్ను తాను బ్లాక్ చేసుకోవడం ఆపాలని, ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేయకూడదని కోరుకుంటున్నారు ఆశావాదులు.